Hey guys, welcome back to our YouTube channel Bachelor Butterflies. If you are new to our channel, మేము క్రేజీగా చేస్తూ జోక్స్ కూడా వేస్తాము. ఈ రోజు మన బ్యాచిలర్స్ కిచెన్లోకి అల్టిమేట్ ఫేవరెట్ చికెన్ దమ్ బిర్యానీ చేసేద్దామా? రెడీనా మీరు? లెట్స్ ఎక్స్ప్లోర్ విత్ ఫ్లేవర్. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుని ముందుగా 1/2 kg చికెన్ని వాష్ చేసుకుని బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అందులో 1/2 cup కర్డ్ అండ్ 1 స్పూన్ పసుపు, స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అండ్ 1 స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్, 2-3 స్పూన్స్ కారం కూడా వేసి బాగా కలుపుతూ మ్యారినేట్ చేయండి. పీసెస్ అన్నిటికీ స్పైసెస్ అన్ని బాగా పట్టేలా కలుపుతూ మ్యారినేషన్ చేసుకోండి. చికెన్ పీసెస్కి మంచి స్పా ట్రీట్మెంట్ అనుకోండి. తర్వాత కొంచెం లెమన్ జ్యూస్, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకుని లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసి ఫైనల్గా కలుపుకుంటే వీఆర్ డన్ విత్ అవర్ మ్యారినేషన్. స్పైసెస్ అన్ని పీసెస్కి పట్టడం కోసం 1 hour రెస్ట్ ఇచ్చేయండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేయడం మర్చిపోవద్దు, లేకపోతే చికెన్కి గ్లో వచ్చేది. ఇప్పుడు 2 cups బాస్మతి రైస్ని బాగా వాష్ చేసుకుని సోక్ చేసుకోండి. కుక్కర్ తీసుకుని 4 లవంగాలు, 2 ఇలాచి, 1 స్టార్ ఫ్లవర్, 2 బిర్యానీ ఆకులు, కొంచెం షాజీరా, చిన్న దాల్చిన చెక్క, కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి వాటర్లో బాగా బాయిల్ చేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని వాటర్ని బాయిల్ చేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయ్యాక సోక్ చేసుకున్న రైస్ని కూడా వేసి స్లోగా కలుపుకోండి. ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసి మరొకసారి స్లోగా కలిపి కుక్ చేసుకోండి. రైస్ కుక్ అయిందో లేదో అని మధ్య మధ్యలో ఒకసారి పట్టుకుంటూ చెక్ చేసుకుని కుక్ చేసుకోండి. రైస్ 80% కుక్ అయ్యాక వాటర్ని డ్రైన్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక రెస్ట్ ఇచ్చిన చికెన్ని నిద్రలేపి ఆయిల్లో వేయండి. కింద అడుగు పట్టకుండా జాగ్రత్తగా సిమ్లో పెట్టి మధ్యలో ఒకసారి కలుపుతూ కుక్ చేసుకోండి. చికెన్ 90% కుక్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ కుక్ అయ్యాక డ్రైన్ చేసుకున్న రైస్ని లేయర్స్లా జాగ్రత్తగా చికెన్ మీద వేసుకోండి, లేదంటే రైస్ బ్రేక్ అయిపోతుంది. ఫైనల్గా రైస్ పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. నాకు తెలిసి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ ముందే వేసేసి ఉండుంటారు. లాస్ట్లో కొంచెం గీ యాడ్ చేసుకుంటే వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు మనం ముందుగా రైస్ని బాయిల్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకోవాలి అడుగు పట్టకుండా ఉండడానికి. చూస్తుంటేనే మీకు కూడా ఆకలి వేస్తుంది కదా అని వెయిట్ చేయండి. లిడ్ క్లోజ్ చేసుకుని దమ్ పెట్టుకోండి. మినిట్స్ కుక్ చేసుకుంటే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. స్టవ్ ఆఫ్ చేశాక 15 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి స్లోగా కింద నుండి పైకి కలపండి. రైస్ విరగకూడదండి, ముందే చెప్తున్నాను. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇది ఈరోజు బటర్ఫ్లైస్ కిచెన్లో మేము చేసిన చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. ఇది జస్ట్ 1 of our స్టైల్. మిగతావి కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా? Until then, keep watching. Take care guys. With lots of love. Bye guys.